నువ్వు దేనికోసం పెంచుతున్నావు నాకు అర్థం కాదు. స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని నువ్వు చెప్తున్నావు, నువ్వు పెంచాలా మేము తగ్గించానా? అంటే నీ జేబు నిండాలి, మా జేబు ఖాళీ కావాలి. దీని ఎన్నుకున్న ఫిలాసఫీ ఏంటండి? భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. వీళ్ళు ఆర్థికంగా దివాలా తీయాలి, రాష్ట్రాలు చిప్పబట్టుకొని నిలబడాలి లైన్లో, వాళ్ళ చెప్పు చేతలలో ఉండాలి. అంటే ఇది ఫెడరల్ సమాఖ్యకు పూర్తి విరుద్ధమైనటువంటి, టోటల్ అగెనిస్ట్ ఉండేటువంటి ఒక దిక్కుమాలిన సిద్ధాంతం. ప్రజాస్వామ్యం యొక్క పరిణతి, మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో సెంటర్ నుంచి పవర్స్ డెవల్యూట్ అవుతాయి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి లోకల్ బాడీస్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. అది టైర్ విధానం. అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి కాంకరెంట్ లిస్టు పేరు మీద మొత్తం రాష్ట్రాల అధికారాలు కబలిస్తూ బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే ఒక సిగ్గుమాలిన సిద్ధాంతం పట్టుకొని పనికిమాలిన యాంటీ ఫెడరల్ సిద్ధాంతం చుట్టూ వేలాడుతూ కొనసాగించే దుష్ప్రచారం ఏంది? స్టేట్ ట్యాక్స్ తగ్గించమనండి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. మరి నువ్వెందుకు వేస్తున్నావు? ఒకవేళ భారత ప్రభుత్వం యొక్క నీతి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ అందించాలని అయితే పెంచద్దు కదా. నువ్వు పెంచి రాష్ట్రాన్ని తగ్గించమని ఎట్లా అంటావు? నీకు ఏ నోరుతోనంటావు? నీ నోరా మోరా? వాట్ ఇట్ ఈస్? నువ్వు పెంచకుండా ఉండి నువ్వు తగ్గించమంటే నువ్వు గొప్ప నువ్వు అవుతావు. నేను పెంచుతా, నువ్వు తగ్గియాల. ఇది నీతా? ఇటువంటి సిద్ధాంతంతో ఫుడ్ సెక్యూరిటీ బాధ్యత మీ మీద ఉండంగా కూడా దాని నుంచి తప్పించుకుంటూ, దాని నుంచి పారిపోతూ, వెన్ను చూపుతూ చేసే అరాకిరి ఏందండి? కిరికిరి ఏంటి? ఏమవుతుంది ఇప్పుడు? ఏదైతే 30% నూకలు వస్తాయో, 32%, 67 సగం వస్తాయి కదా, దాని మీద వచ్చే నష్టం భరించాలి ఆ గ్యాప్. దానికి ఇంత గగ్గోలు పెట్టి గందరగోళం ఎత్తి కేంద్ర మంత్రులు ఎల్లయ్య మల్లయ్య, వాడేవాడో చెప్ప, వీడేవాడో రాను, ఇదా? ఇది ఒక గింత పెద్ద దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం యొక్క నీతి? భారత రైతుల ఏడలు అవలంబించాల్సిన పద్ధతి ఇది. దీనికోసం మోరిల్లాగా నోర్లు పెట్టుకొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నామని తెలిసి ఆత్మవంచన చేసుకొని ఇన్ని అరుపులు, పెడబొబ్బలు, ఇన్ని కథల? ఎస్, యాజ్ ఎ స్టేట్ నీ బాధ్యతను గుర్తు చేయడం మా కర్తవ్యం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు మెయింటైన్ ద బఫర్ స్టాక్స్ in the interest of the food security of the country, which you are forgetting, which you are escaping, which you are running away. అది గుర్తు చేయడానికి యాజ్ ఎ స్టేట్గా మేము గడబడి చేస్తాం కదా, డిమాండ్ చేస్తాం కదా, అడిగినాం. ఫైనల్ నిన్న ఢిల్లీలో పోయి కూడా ఎక్స్పోజ్ చేసినాం. భారత ప్రజల ముందు ఈ ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. ఎస్, కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఢిల్లీ పోయి కూడా నిన్న సఫిషియెంట్గా ఎక్స్పోజ్ చేసినాం 100%. అక్కడనే నేను నా ఉపన్యాసంలో కూడా చెప్పిన, నేను అడిగిన అక్కడ స్ట్రేట్గా సీరియస్ క్వశ్చన్ అడిగిన నేను, एक राज्य का छोटा सा डिफरेंस में दान खरीदने के लिए, तेलंगाना दान खरीदने के लिए क्या इतना बड़ा केंद्र सरकार के पास धन नहीं है या प्रधानमंत्री जी का मन नहीं है? ఏం లేదు, मन नहीं है. పెద్ద పెద్ద బడా బడా ఘరానా డకెయిట్ గాళ్ళు వేల కోట్లు ముంచుతారు ఒక్కొక్క బ్యాంకును. వాళ్ళని కాపాడుతుంది ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ఘనత వహించిన ప్రభుత్వంలో అత్యధికంగా సాధించిన ప్రగతి ఏంటంటే బ్యాంకు దివాలాలు తీయించడం, వాళ్ళు సేఫ్గా పోయి లండన్లో ఉండడం. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే ఇదే కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఫోన్లు చేసి వాళ్ళని వాపసు పిలిపియడం. అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ వచ్చినాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. త్వరలోనే వీళ్ళ మొత్తం పాపాల పుట్ట బయట పెట్టబోతాం. ఎస్, ఏవైతే లండన్లో మంచిగా పిక్నిక్లు ఉన్నారో వీళ్ళ మిత్రులు, ఈ కార్పొరేట్ గద్దలు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు పోతే వాళ్ళని వాపసు పిలిపించిన పేర్లు అవన్నీ ఉన్నాయి. త్వరలోనే బయట పెడతాం డాక్యుమెంట్స్, ఢిల్లీ రాజధానిలో పెడతాం. సో ఇవన్నీ చేసుకుంటూ వేల లక్షల కోట్ల రూపాయలు, ఎంతనండి ఇప్పటి వరకు 10.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేశారు సావుకారులకు, సేట్లకు, బడా కంపెనీలకు, ఈ బ్యాంకుల మోసాలు చేసేటోళ్లకు. ఇప్పుడు తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ ఏంది?
ఒక 3,000 3,500 కోట్లు వస్తుంది యాసంగి ధాన్యం మొత్తం కొంటే. అంతేనా కమలాకర్? 3 నుంచి 3,500 కోట్లు వస్తుంది. ఒక 3,500 కోట్లు 60 లక్షల మంది రైతులకు సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి భరించలేని కేంద్రం ఒకడే దొంగ 21,000 కోట్లు మోసం చేస్తాడు, ఒకడు 18,000 కోట్లు చేస్తాడు. వాళ్ళని మాత్రం ఏమన్నది నిక్షేపంగా ఉంటుంది. ఒక అదానీ గ్రూప్కి ఈ మధ్య 12,000 కోట్లు మాఫీ చేశారు. ఈ మధ్యన పేపర్లోనే వచ్చింది, మీరే రాసిన వార్తలు. అది శాతనవుతుంది. కానీ ఈ రైతుల కోసం ఒక 1,500 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టుమంటే అది శాత కాదు. దానికి వీరంగాలెత్తుడు, అరుపులు, పెడబొబ్బలు, కుట్రలు, అరాకిరి మాటలు, పనికిమాలిన దిక్కుమాలిన ఆరోపణలు, క్యా చమత్కారోగానుడు, రీసైక్లింగ్ చేస్తున్నారు అనుడు. రీసైక్లింగ్ చేస్తుందా గవర్నమెంట్? ఎక్కడ చేస్తారా? సాధ్యమే పనేనా? మాకేం పని లేదా? ఓ కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట, ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి. అంటే ఎంత నీచంగా, నికృష్టంగా రైతాంగం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యతారహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. సో ఏ విధంగా ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది, ఎంత బహుముఖీనంగా ఉన్నది, వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సఫిషియెంట్గా చేసినాం. డెఫినెట్గా నేను ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన, మీరు ఇయ్యనంత మాత్రాన హమారే కిసానోं को हम गंगा में नहीं डूब देंगे, మేము ఎట్లా కాపాడుకుంటాం, మీకు ఎట్లా తెలియలేదు, మేము కాపాడుకుంటాం, మాకు ఆ ధైర్యం ఉంది, అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకొక ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నేను. దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం. రైతాంగానికి మేము చెప్పినాం ఏమని, వెయ్యకండి, దుర్మార్గమైన కేంద్రం ఉంది, చక్కదనం లేదు వీళ్ళది, వీళ్ళ వ్యవహారం సరిగా లేదు, కేంద్రంలో ఒక విధవ పనికిమాలిన గవర్నమెంట్ ఉంది, కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం. చెప్తే పాపం చాలా వరకు 20 లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 55 lakhs to 30 lakhs వచ్చింది. అంటే 36 ఉంది, దానిలో ఒక 3 లక్షలు సీడ్కి పోతుంది, ఒక దాదాపు 2-2.5 లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా. అంటే సరాసరి ఒక 20 లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయగలిగినాం మేము ఎఫర్ట్ చేసి. ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము, మీరు ఎంత నెయ్యండి, కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక 100 రూపాయల నుండి వాళ్ళు వేసుకున్నారు, వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు. వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రం ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం. ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు 12,000 కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు. రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు 15,000 కోట్లు. రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు 1,600 కోట్లు. నీటి తీరువాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం, తద్వారా కొంత నష్టం వస్తుంది. ఇన్ని రకాలుగా రైతాంగాని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి, రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిముట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు, కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు, గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తుంది చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల్లర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చెడగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్గా ఈ యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హస్ టేకెన్ ఎ డెసిషన్. దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు. ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. ఈ 4 కలిపి మేము కమిటీ వేసినాం. తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి, డిస్పోజ్ కావాలి. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం. గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు, మన్ను, మశానం ఏమేమి ఉంటుందో
ఆ తతంగం అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి, నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడుతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 రూపాయల ఎంత ఉంది అది 1960 అయితే ఎంఎస్పి ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మనం చిన్నబుచ్చుకునేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు, ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు. మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్, ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది. పొలాలు పచ్చగా కనబడుతుంది. పల్లె పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులో అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు. ఎస్, అదే కవి చెప్పిండు నాకు. పీరీల పండుగ అప్పుడు గోరేటెంకన్న గారు వాళ్ళ ఊరిలో ఉండే. నేను తెల్లారి రమ్మని చెప్తే వచ్చిండు ఆయన. ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా, మా ఊరికే పోయినా. ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసారి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు ఆయన. అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ మన గ్రామసీమలలో వెలితి తేవద్దు. సరే, మనకు 2,000-3,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే, రైతాంగాన్ని చిన్నబుచ్చొద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి. నో డిస్ట్రెస్ సేల్. ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, ఒకరోజు వెనుకనో ముందో. కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను. మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన, తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు 8 రోజులు గడిపిన నేను. చాలామంది మిత్రులు కలిసిండ్రు, చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు, రాజకీయ నాయకులు కూడా కలిసిండ్రు. కొందరు ఫోన్లో మాట్లాడింది, కొందరు కలిసిండ్రు. రకరకాలు జరిగింది. భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది. అలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్టిరేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసిండ్రు. జీడిపి మొత్తం నాశనం అయిపోయింది, ఎకానమీ చెల్లాచెదురైంది, నిరుద్యోగ సమస్య పెరిగింది, ఆరోగ్య సమస్యలు పెరిగినాయి, పరిశ్రమలు మూతపడుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన సెస్సుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది, నిత్యావసరాల ధరలు పెంచుతూ ఉంది, సామాన్య ప్రజలు నడ్డి విరుస్తూ ఉంది. లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం, వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా. నిష, అధికార నిష. ఏంది, మేమన్నీ చేస్తాం, ఏదైనా రాగానే ఒకటి లో కాశ్మీరీ ఫైల్స్, లో పుల్వామా, లో తోక, లో తొండెము అని ఆ మత గజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరచడం, 10 ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది. శ్రీరామనవమి పండుగ భారతదేశం అంతా జరుపుతారు, ప్రతి గ్రామంలో జరుపుతారు, ప్రతి ఇంట్లో జరుపుతారు, అందరు పూజ చేసుకుంటారు. శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది, ఎన్నికలు లేని రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది. గుజరాత్లో రాళ్ళెత్తారు, కర్ణాటకలో రాళ్ళెత్తారు, వేరే కాడ ఎందుకో వేయరు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ డ్రామా స్టార్ట్. రాళ్ళేసుడు, ఉద్రిక్తతలు సృష్టించుడు, ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని, దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చెల్లాచెదురైతే అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతూ ఉన్నారు. చాలా బాధాకరం అండి, చాలా అంటే చాలా. అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం. అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది.
30 లక్షల మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి. మరో 30 లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి. అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో చాలా అయిందా టైం? జస్ట్ 2 minutes, 5 to 7. యా, ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 6 రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తాయండి. హిజాబు నిషేధము, హలాల్ మాంసం నిషేధము, ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు, ముస్లింల షాపులలో ఖరీదు చేయొద్దు, ఇంకేదో దిక్కుమాలి అన్ని పనికిమాలి. దీని బ్యాక్లాష్ ఏముంటుందండి? మొన్న కువైట్ దేశంలో 11 మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి రాసిండ్రు, కిక్అవుట్. అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు, వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది, వీళ్ళని ఎలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా దాదాపు దేశం నుంచి 13 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాలలో బ్రతుకుతున్నారు. అనేక ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు. ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా? వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా? ఏం జరగబోతుంది? ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలో పనిచేసే కార్మికుల గత్యం కావాలా? ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తర్ కడితే ఐటీ ఉద్యోగుల గత్యం కావాలా? పెట్టుబడిదారులు విముఖత చూపితే, పెట్టుబడుల వెలువ రాకపోతే, కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలను నెట్టిపోవాలా? దేశం చిన్నాభిన్నమైతే మళ్ళీ సంభాళించుకోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుందండి. ఈ చిన్న మతపిచ్చితోని, చిన్న ఉద్వేగాలతోని, అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయేది చాలా ఎక్కువ. దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎస్, ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఎన్నో ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, దేశ మేధావులు కొట్టుకొని పోతే 100 సంవత్సరాలు భారతదేశం వెనకపోతుంది. 100 సంవత్సరాలు, ఒక సెంచరీ. కంట్రీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఎ సెంచరీ విచ్ ఈజ్ డిజాస్టరస్, విచ్ ఈజ్ అన్వాంటెడ్, అన్డిజైరబుల్. కాబట్టి దేశ ప్రజలు, ఈ ఉన్మాదులు, ఈ దుర్మార్గులు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి, కుచితమైనటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి తప్పకుండా తమను తాము రక్షించుకునే దిశగా భారతదేశం కదలాలి. ఇది బుద్ధిజీవుల దేశం. డెఫినెట్లీ నేను బలంగా నమ్ముతాను, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధు దేశం కాదు, బుద్ధిజీవుల దేశం. యాజ్ అండ్ వెన్ గివెన్ తప్పకుండా భారత ప్రజ తిప్పి కొడుతుంది, గిల్లి పడేస్తుంది. మేమేదో ఇవాళ ఉన్నామని అహంకారపూరిత మాటలు మాట్లాడి రాష్ట్రాల నుంచి వచ్చే మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాలను అరాకిరిగా మాట్లాడి, ఇష్టం వచ్చిన కథలు మాట్లాడి మేము నడిపించగలుగుతాం అనుకుంటే హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లే పోయిన చరిత్రలో. అంతకన్నా గొప్పలు కాదు వీళ్ళు. అందుకు సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశాన్ని చైతన్యపరచడంలో, దక్షిణ భారతదేశాన్ని చైతన్యపరచడంలో ఏదైతే నేను ప్రముఖ పాత్ర వహిస్తాను చెప్పినో తప్పకుండా ఆ పోరాటాన్ని బాగా ఇంటెన్సిఫై చేస్తాం. ఎస్, నేను నాకు రైతు నాయకులు కూడా ఇక్కడ కలిసినరు, మాట్లాడినరు. భారతదేశానికి ఇవాళ భారతదేశ రైతులు ఇప్పటికే సతమతమవుతా ఉన్నారు, ఒక పర్ఫెక్ట్ పాలసీ లేక. ఆ రైతాంగానికి దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. వాళ్ళని బికారులుగా చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం, గతి లేని వాళ్ళుగా చూస్తూ ఉంది. ఏం చేస్తారు మమ్మల్ని అని అనుకుంటా ఉంది. ఏం చేసినారు? మీ మెడలే వంచి ప్రధానమంత్రితోనే క్షమాపణ చెప్పించారు. అది మర్చిపోవద్దు, జాగ్రత్త. ఇండియా రాజ్యాంగపరమైన రక్షణలు ఇస్తూ, మినిమం సపోర్ట్ ప్రైజ్కు రాజ్యాంగ రక్షణ ఇస్తూ, రైతుకు ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి ఈ భారతదేశంలో. ఒక ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దాన్ని నేను పిలుస్తున్న ఎకానమిస్టులను కూడా చాలామందిని, అశోక్ గులాటి గారు కూడా వస్తామన్నారు, దాన్ని మొత్తం ఆ రైతు నాయకులు కూడా వస్తామన్నారు. త్వరలోనే హైదరాబాదులో మొత్తం భారత రైతాంగానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులను, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాలను హైదరాబాద్కే పిలిపించి ఇక్కడ వర్క్షాప్ పెట్టి ఆ పాలసీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కర్మ బాగుంటే అడాప్ట్ చేస్తారు,
అడాప్ట్ చేయకపోతే వీళ్ళని పక్కకు జరిపి భారత రైతాంగమే గిల్లి పారేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుంటారు. మంచి ఆనందపూర్వకమైనటువంటి న్యూ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియాను ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అప్పుడు కలకలలాడే భారతదేశం ఉంటుంది. ఇట్లా వెలవెలవే భారతదేశం ఉండదు. రైతులు బికారులు ఉండే భారతదేశం ఉండదు. రైతులు ఇంత హీనంగా చూడబడే భారతదేశం ఉండదు. దానికోసం కూడా భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ధారబోసి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్ టుడే బికాస్ నాకు సీజే గారితో అపాయింట్మెంట్ ఉంది. విల్ మీట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్. థ్యాంక్ యూ.